హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే2 మీడియా. ఈ రోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరుతాం. బట్టి విక్రమార్క బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లు సాధిస్తామని నమ్మకం ఉందని, అలాగే కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ మరోవైపు కాంగ్రెస్ కు అన్ని కులాలు మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. అలాగే రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చిన ముందు బీసీల రిజర్వేషన్ పై ఇప్పటికి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని ఆపేందుకు బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందంటూ కాంగ్రెస్ నేతలు అన్నారు. దీనిపై మరి బీజేపీ తక్షణమే స్పందించి బీసీల రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ పాస్ చేస్తే మేము తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మేము వారికి ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల్లోకి వెళ్తామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనిపై మరి బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బాయ్.